పర్ఫరు అనే పేరుకు అర్థం ఎవరికైనా తెలుసా? పర్ఫరు వేగిరమైనది, వేగంగా వడిగా ప్రవహిస్తుంది కాబోలు, అందుకని వేడిగా అంటే చాలా స్పీడ్గా పరిగెత్తే నదులు ఉన్నాయని ఒక ఆశ్చర్యపడ్డాడేమో ఎవరైనా. నయమా. నెక్స్ట్, అబానా అనే పేరుకి అర్థం. అబానా అంటే స్థిరమైనవి, అంటే ఎప్పుడు స్థిరంగా జీవనదుల్లాగా ప్రవహిస్తాయేమో, ఎప్పుడు ఎండిపోవేమో, స్థిరంగా ఉంటాయేమో. అందుకని వాళ్ళ నదులు చాలా పెద్ద నదులు, గొప్ప నదులని చెప్పుకున్నాడు. కానీ అవి కుష్ఠరోగాన్ని బాపినవి కావని మనకు అర్థమవుతుంది. దేవపర్వతం అని ఏ పర్వతమునకు పేరు? బాషాను పర్వతమునకు. రెఫరెన్స్ కావాలంటే 68వ కీర్తన 15, 68:15. ఓర చూపులు చూడబడుతున్న కొండ ఏది? దీన్ని అందరూ ఓర చూపులు చూస్తారంట. ఇదే పర్వతమే, బాషాన్ పర్వతాన్ని ఓర చూపులు చూస్తారని 68:16లోనే మనకు కనిపిస్తుంది. దేవుని రథములు ఎన్ని? దేవుని రథములు ఎన్ని? కరెక్ట్. సహస్ర సహస్ర సహస్రం, సహస్ర సహస్ర సహస్రం. వాటిలో ఎవరున్నారు? వాటిలో దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. ఎన్ని గొప్ప చేపలు పడినప్పుడు వల పిగలు లేదని మార్క్స్ వార్తలో 21:11. 153. నెక్స్ట్, నేను ప్రభువుని చూచితనని చెప్పిన గలిలయ స్త్రీ ఎవరు? అర్థలేను. ఉన్నారు మరికొద్ది మంది, కానీ నేను ప్రభుని చూచితని చెప్పింది ఆమెకతే. పరలోకపు తాళపు చెవులు అంటే మీకెవరు గుర్తొస్తారు? పేతురు. ఆడవాళ్ళకు నొప్పులంట, మగవాళ్లకు తిప్పలంట, పాముకు కప్పలంట. చెప్పుకోండి చూద్దాం. హవ్వకు నొప్పులు, ఆదాము తిప్పలు, పాముకు కప్పలు. లేఖనాలలో ముసలివాడు ఒకడు యవనస్తుడయ్యాడు, ఎవరో చెప్పండి. ఎట్లా? ముసలివాడు తర్వాత 42వ అధ్యాయంలో యవనస్తులాగా మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు కనుక ఆయన యవనస్తుడయ్యాడు. క్రొత్త నిబంధనలో సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును కాకని ఎవరితో అన్నారు? పౌలు ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుని పేరేంటి? అననీయ. సద్దూకయ్యులు ఏమీ లేదని నమ్ముతారు, పునరుద్ధానం లేదు, ఇంకా దేవదూత లేడు అని, అసలు ఆత్మే లేడని. ఈ 3, పునరుద్ధానం లేదు, ఆత్మ లేదు, దేవదూతలు లేరు అని. సంఘములో దేవుడు 3 ఆచారాలు పెట్టాడు మనకు. ఏం ఆచారాలు? మూడే ఆచారాలు ఉన్నాయి లిటరల్ గానే. బయట చెంగు ఒక ఆచారమే, బాప్తిస్మ ఒక ఆచారమే, బల్ల విరుచుట, రొట్టె విరుచుట ఆచారం. వీటికి అర్థం లేని ఆచారాలు కాదు ఇవి, అర్థం ఉన్న ఆచారం. బైబిల్లో పాత నిబంధనలో చిన్న పుస్తకం ఏంటి?
ఓబద్ ఓబద్. పాత నిబంధనలు, కొత్త నిబంధనలో బైబిల్లో పాత నిబంధనలో మధ్య అధ్యాయం ఏంటి? కాదు, మధ్య అధ్యాయం. యోబు 29, యోబు 29 మధ్య అధ్యాయం, చాప్టర్. బైబిల్లోని కొత్త నిబంధనలో మధ్య అధ్యాయం ఏంటి? అధ్యాయం రోమా పత్రిక 13వ అధ్యాయం, 13 లేక 14 అని కూడా చెప్తారు. 13 లేక 14 మధ్య అధ్యాయం. నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయును అని చెప్పియు తన తల్లి మాటను త్రోసివేసిన కుమారుడు. ఏం ఆ మాట, త్రోసివేసిన మాట ఏంటి? అదోనియాకు తామార్ నుంచి పెళ్లి చేయమని చెప్తే ముందు చేస్తాను అంటాడు, కానీ తల్లి వరుసకు వస్తుంది కాబట్టి చేయడు, చంపిస్తాడు. కనుక మనం ఎవరికైనా మాట ఇస్తే మాట ఇచ్చినాం కదని చెడ్డ పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ మాట ఇచ్చి చెడ్డ పనే చేశాడు ఒక రాజు. బాప్తిసం ఇచ్చి తల కొట్టించమంటే ఆ చిన్నపిల్ల అడిగిందని తన ఎదుట ఉన్న అధికారుల నిమిత్తమై మాట ఇచ్చి నెరవేర్చలేదు అనుకుంటాడని ఏం చేశాడు, ఇలా ఎలాంటిది అడిగాను అని చంపకు 4 వేసి చెప్పాల్సింది కానీ ఇచ్చి భక్తుల్ని చంపిన వాడుగా చూస్తున్నాను. మన పిల్లలు కూడా చెడ్డ వాటిని ఎవరైనా అడిగినప్పుడు దయచేసి నేను దాన్ని ఇవ్వలేనని మొహమాటంగా మనము చెప్పవలసిన వారుగా ఉన్నామని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. లేఖనాల్లో కుమార్తె అడిగిన చెడ్డ కోరికను తీర్చని తండ్రి ఎవరు? లేఖనాల్లో కుమార్తె అడిగిన చెడ్డ కోరికను తీర్చిన తండ్రి ఎవరు? ఇప్పుడు చెప్పుకున్నాం అదే మళ్ళీ అడుగుతా. తీర్చిన తండ్రి. నెక్స్ట్, లేఖనాల్లో డ్రాయింగ్ మాస్టర్ గా దేవునికి ఉపయోగపడిన ప్రవక్త ఎవరు? డ్రాయింగ్ మాస్టర్ గా ఉపయోగపడిన ప్రవక్త ఎవరు? కాదు. హెచ్కేల్ 4వ అధ్యాయంలో దేవుడు చిత్తరువు రాయము అని రేకు తీసుకోని అంటాడు కదా. హెచ్కేల్ 4వ అధ్యాయం 1వ వచనంలోనే కనుక మాస్టర్ ఇప్పటికే చెప్పారు. దేవుని వాక్యంలో నుండి ఈ దినాల్లో నేను జూమ్ లో 1, 2, 3 కూడా చెప్పానేమో కదా. సంసోను భార్యను గురించి 3 వర్తమానాలు నేను చెప్పాను. దీనిలో ఎంతమంది విన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? 1, 2, 3, 4, 5 అంతమంది కదా, 6 మంది. చాలా మంది వినలేదు కనుక స్థానిక సంఘంలో కూడా మనము నేర్చుకోకపోయి ఇతరులకు చెప్పి ప్రయోజనం లేదు. స్థానిక సంఘం నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. ప్రభు నాకు ఇచ్చిన నూతన తలంపులు కూడా అందులో యాడ్ చేయాలని నేను ఇష్టపడుతున్నాను. నా శ్రమల కాలంలో నేను కర్నూలులో ఉన్నప్పుడు నేర్చుకున్న వాక్య భాగము, దాన్ని నేను డెవలప్ చేసుకోవడానికి ప్రభు నాకు కృప చూపించారు. సంసోను యొక్క భార్యను గురించి ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు, ఎవరు చెప్పగా కూడా నేను ఎక్కడ చూడలేదు కూడా. అనిపిస్తుందా? కనుక ప్రియులారా, మనము సంసోను గురించి అంటూనే మనకు గుడ్ ఒపీనియన్ ఉంటుందా, బ్యాడ్ ఒపీనియన్ ఉంటుందా? ఎందుకు? దలీలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అది ఎక్కడ లాస్ట్ లో ఉండేదాన్ని ఫస్ట్ లో తెచ్చిపెట్టి ఆయన అంతా బ్యాడ్ గానే ఊహించుకుంటాం కూడా.
మోస్ట్ ఆఫ్ నేను విన్న ఎవరైనా సంసోన్ గురించి ఎవరైనా చెప్పిన దాంట్లో కూడా చాలా సార్లు బ్యాడ్ గానే తీసుకుంటూ వచ్చారు ఆయన యొక్క విషయాన్ని. ఏమంటే తిమ్నాత్ సోదరితో పెళ్లి చేసుకోవడం కూడా ఫిలిస్తీన్రాలతో చేసుకున్నాడు కదా అనేది, తర్వాత ద్రాక్షావళిలో లో నుంచి ఏది తీసుకోకూడదు కదా, తర్వాత తేనె తినకూడదు కదా, ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఆయన చేశాడు. కాబట్టి ఆయన గురించి నెగిటివ్ ప్రసంగమే నేను విన్నాను. కానీ దేవుడు నాకు నేర్పించిన విషయాలు లేఖనాల ఆధారాన్ని బట్టి, ఏదో ఊహను బట్టి ప్రవచనం పుట్టదంట కదా. మనం ఇట్లా అనుకున్నాను, నేను ఊహించుకున్నాను, నాకు ఇట్లా తలంపు వచ్చింది కాదు, కానీ లేఖనాల్లో అది ఉందో లేదో మనం చూద్దాం. దేవుని వాక్యంలో నుండి 14వ అధ్యాయం 14వ అధ్యాయం అసలు 13వ అధ్యాయం చివరిలో నుంచే సంసోను జీవితం మనకు స్టార్ట్ అయిపోతుంది. సంసోను గురించి మనం నేర్చుకోవాలంటే ముందు అతని తల్లిదండ్రులు ఎవరో మనం తెలుసుకోవాలి. అది అందరికీ తెలుసు. తండ్రి పేరు మానోహ, తల్లి పేరు లేదు. చాలా మంచి ఆమె. అసలు ఆమె ఇంత భక్తిపరురాలుగా ఉంది కాబట్టే భక్తిపరుడైన కారణ జన్ముడైన ఎక్స్ట్రాడినరీ చైల్డ్ ఆమెకు పుట్టాడు కదా. తల్లిలో ఆ భక్తి లేకపోతే, అంటే మానోహాలు లేని భక్తి దర్శన జీవితం ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? భార్య. ఆత్మీయంగా ఫార్వర్డ్ గా ఉంది మానోహ కంటే. మానోహ భార్య, తెలియని భార్య. మరి ఆ తల్లి యొక్క భక్తి కుమారుల్లో ఎంత చక్కగా ఉందో మనం చూస్తున్నాం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అనే సామెత. తల్లి చెడ్డదైతే బిడ్డ చెడ్డగా ఉంటాడు. కానీ ఈ తల్లి మంచిది కాబట్టి కుమారుడు కూడా ఎంతో మంచివాడుగా ఉన్నాడు. మరి 13వ అధ్యాయంలో మీరు గమనిస్తే 1-2 సార్లు మానవ భార్యకు దేవుని దూత దర్శనము వచ్చింది. కానీ 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు 5 లేక 6 సార్లు ఆమె కుమారుడైన సంసోనుకు పదే పదే దేవుని ఆత్మ ఆవేశం, ఆత్మ నింపుదల, ఆత్మ కుమ్మరింపు, ఆత్మ బలము ఆ బిడ్డ మీద కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పుడితే ఇలాంటి పిల్లడే పుట్టాల కదా. తల్లిదండ్రుల కంటే మించిన భక్తి కలిగిన, సేవా జీవితం కలిగిన బిడ్డలు మనకు పుడితే కూడా ఎంత బాగుంటుందో. మనం కూడా ఇలాంటి వారి కొరకు మనం కోరుకోవాలి. సాధారణంగా భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలు దీవిస్తారు కదా. ఎవరిలాగా ఉండాలని దీవిస్తారు? అబ్రహాము, శారా, రాహేలు, లేయాను పోలిందానిగా, రాహేలను పోలిందానిగా. అది కూడా కపుల్స్ గురించి చెప్పుకుంటే, కపుల్స్ భార్యాభర్తల గురించి చెప్పుకోవాలంటే బైబిల్లో ఇస్సాకు రిబకాల్లాగా అంటాం. ఆ తర్వాత అకుల ప్రిస్కిల్లా లాగా అంటాం. కానీ ఇలాగ దీవించుకునేటప్పుడు నిజంగా పుడితే ఇలాంటి దైవికమైన పిల్లలు పుట్టాలని, వారికి సంసోన్ లాంటి పిల్లలు పుట్టాలి, లేకపోతే మన సోదరులు ఎవరు మరి రూతు, ఎస్తేర్ లాంటి పిల్లలు పుట్టాలని మనము దీవెనకరంగా వారిని ఉపయోగించి ప్రార్థన మనం చేయవచ్చు. సరే, ఈ యొక్క 13 చివరిలో దేవుడు ఏం చెప్పాడో చూడండి. 25వ వచనంలో లేదా 24 నుంచి చదువుకుందాం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఏం పేరు పెట్టింది? ఇక్కడ తండ్రి పెట్టినట్టు కనిపించలేదు, కానీ ఎవరు పెట్టారంట? లేఖనాలు కొద్దిమంది స్త్రీలే తమ పిల్లలకు పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత ప్రేయర్ఫుల్ గా పెట్టిందో, ఎంత ఆలోచన చేసి పెట్టిందో. సంసోను పేరుకు అర్థం చాలా మంది తెలిసే ఉంటుంది అనుకోండి. సూర్యుని ఎండ కలిగిన వాడు లేదా కాంతి కలిగిన వాడు. చాలాసార్లు సూర్యుని ఎండ కోరుకుంటామా, చంద్రుని నీడ కోరుకుంటామా? మనం చంద్రుని నీడ. కానీ అది హాయిగా ఉంటుంది, కష్టపడకూడదు, వాడు సుఖంగా పుట్టి పెరగాలని మనం కోరుకుంటాం. కానీ ఆ తల్లి ఏం కోరుకుంది? నీతి సూర్యుడైన యెహోవా కాంతిలో, ఆయన ఎండలో, ఆయన ప్రకాశంలో ఉండి నా కుమారుడు దేవుని సేవ చేయాలి అని. అలాగనే 20 ఏళ్ళు దేవుని సేవ ఎవరి కొరకు చేశాడు? ఆయన న్యాయాధిపతిగా ఎవరి కొరకు చేశాడు? ఇశ్రాయేలు కొరకు యెహోవా సన్నిధిలో చేసినట్టుగా చూస్తున్నాం. మనం కూడా అంతే. మన పిల్లలు
ప్రభా లోకరీత సుఖాల కోసం కాదు కానీ నీ సన్నిలో కష్టపడి పని చేయడానికి వాడుకోమని యేసు ప్రభు అయిన తన కుమారుని ఈ లోకంలోకి పంపించినప్పుడు కూడా యేసయ్యకు సుఖమైన జీవితాన్ని దేవుడు అలాట్ చేశాడు. చెప్పండి, ఎంత భారమైన శిలువ కష్టాలు పెట్టి కుమారుని పంపించాడు కదా. ఏ మరణం పొందినంతగా ఆయన ఈ లోకానికి పంపించాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత కలిగి ఉండాలని ఆయన మరి కుమారుని ఈ లోకంలో పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా అంతే, ఈ లోకంలో యేసుప్రభుని నమ్ముకోవాలి, అన్ని కష్టాలు పోవాలి, సుఖంగా సుభిష్టంగా జీవించాలి అని అనుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం అందరం అట్లాగే అనుకుంటాం. కానీ ప్రభు అన్నాడు కదా, కొరింథీ పత్రిక ముఖ్యంగా హెబ్రీ పత్రికలో రాయబడింది, శ్రమల్లో తన కుమారుని ఎలా చేశాడంటే దేవుడు శ్రమలలో సంపూర్ణునిగా చేసి విధేయతను నేర్పించాడంట. శ్రమల్లో ఏముందంట? మాకేమి శ్రమలు రాలేదు, అన్ని శ్రమలన్నీ అదిగో దేవుని భక్తులకే వస్తాయి, సేవ చేసేకి వస్తాయి. ఎక్కడ లేని కడుపు జబ్బులు, గుండె జబ్బులు, ప్రాణ బాధలు, కష్టాలు, శోధనలు అన్ని వాళ్ళకే అని అనుకుంటున్నారు కదా. లోకరీతిగా ఒక తప్పుడు అభిప్రాయము చాలా మందిలో ఉంది. కానీ ప్రభు అన్నాడు, శ్రమల ద్వారా తన బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంట? సంపూర్ణతలోనికి దేవుడు వారిని తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు కష్టాలు ఎందుకో మనకు అర్థమే కావు. మనం చదువుకునే భాగంలో కూడా అది వస్తుంది. మళ్ళీ మనం అవసరాన్ని బట్టి మళ్ళీ ధ్యానం చేద్దాం. కనుక ప్రియులారా, మీలో ఎవరికైనా విపరీతంగా కష్టాలు వస్తున్నాయంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ వర్క్ ప్లేస్ లో కానీ సంఘంలో కానీ శరీరంలో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ కపట సహోదరుల ద్వారా కానీ బంధువుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ ఎవరి మధ్యనైనా మనకు శోధనలు వస్తున్నాయంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? సంపూర్ణతకు తీసుకురావడానికి, ఫుల్నెస్ మనలో రావాలి. మన పిల్లల్ని చదివిస్తున్నాము లక్షలు పెట్టి, ఎన్ని మార్కులు రావాలండి? రే హాఫ్ మార్క్ ఎందుకు తక్కువ వచ్చిందిరా నీకు కదా, నిలదీసి అడుగుతాం. మరి దేవుడు ఫుల్ నంబర్లో మనం పాస్ కావాలని దేవునికి ఇష్టం. కనుక మనకి ఏమైనా కష్టాలు వస్తే ప్రస్తుతం అర్థమే కాదు, ఎందుకు వస్తుంది అర్థమే కాదు, తలలు పగులు కొట్టుకున్న అర్థం కాదు. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంలో ఉంది కనుక మన సంపూర్ణలు కావాలంటే శ్రమలకే అప్పగిస్తాడు, ఫెయిల్యూర్స్కే అప్పగిస్తాడు, తొందరలకే అప్పగిస్తాడు. తన కుమారునితో సహా సమరూపము గలవారిగా మనల్ని ఎంచాలని ఇష్టపడే దేవుడు అలాంటి ఎండలో ప్రభు కొరకు పని చేయాలని దేవుడు ఇష్టపడు. నిజంగా ఎండని కాదు కానీ శ్రమలు ఎండకు గుర్తుగా ఉన్నాయని మనం భావించాలి. మరి ఎలా ఆశీర్వదించాడు ఆ బిడ్డను దేవుడు? 24 చూడండి. ఆ తర్వాత పేరు పెట్టిన ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని, ఎప్పుడు ఆశీర్వాదం? ఎదుగు పొదుగు లేనప్పుడు ఆశీర్వాదం లేదు. మొట్టమొదటి ఆశీర్వాదం, విశ్వాస యొక్క ఆశీర్వాదం ఏంటి? రక్షణ. రక్షణతో పాటు అనేక ఆశీర్వాదాలు వస్తాయి. రక్షణలో ఎదుగుచూ ఉండగా ఆశీర్వాదం. మరి ఈయనకి ఏం ఆశీర్వాదం ఇచ్చాడండి? ఎన్ని హెక్టార్ల భూమి ఇచ్చాడు, ఎన్ని మాగాణులు ఇచ్చాడు, ఎన్ని వెండి బంగారులు ఇచ్చాడు, ఎన్ని మేడ విద్యలు ఇచ్చాడు? లేఖనాలు ఏమీ లేదు. మరి ఏ ఆశీర్వాదం? నాకుగా కనిపించింది ఏంటంటే చూడండి, అదే చివరిలో ఉంది, 24 చివరిలోనే, మరియు యెహోవా ఆత్మ జొడియాకును ఇష్టాయేలుకును మధ్యనున్న మహినదానంలో అతను రేపుటకు, ఆయన ఆశీర్వాదం ఎందులో కనిపిస్తుంది? ఆత్మీయమైన రేపుటలో, ఆ బిడ్డను ప్రోత్సహించుటలో, ఆ బిడ్డను ఆత్మతో నింపి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు, నా కొరకు ఈ పనులు చేయాలనే విషయంలో దేవుడు ఆ బిడ్డను ఆత్మీయంగా రేపుతున్నాడు. మనకు ఒక ప్రశ్న, ఈ ఆత్మీయ రేపడం అనేది నా జీవితంలో ఉందా? ఆత్మ మనల్ని రేపుతున్నాడా? నాకేం ప్రేరేపణ లేదు, తింటున్నాను, తాగుతున్నాను, నా పనులు చేసుకుంటున్నా, నిద్రపోతున్నాను, వస్తున్నాను, పోతున్నాను, అంతేనా? ఆత్మ రేపడం లేకపోదంటే ఆత్మీయ ఆశీర్వాదం మన జీవితంలో లేదు అని గుడ్డిగా మనం చెప్పవచ్చు. ఇంకొక మాట కూడా ఉంది దేవుని యొక్క వాక్యంలో,
ఇక్కడే అనుకుంటాను. ఏమైనా చేయుటకు యెహోవా అతన్ని ప్రేరేపించను. 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆమెను నా కొరకు తెప్పించమన్నా. ఆయన ఏమంట, ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అది ఎక్కడుందండి? ఏమైనా చేయుట 4లోని. ఎందుకు రేపుతున్నాడు దేవుడు? ఎందుకు రేపుతున్నాడు? ఏదైనా నా కొరకు చెయ్యి, ఏదైనా నా కొరకు చెయ్యి. ఈ పొద్దున నా కొరకు ఏం చేస్తావు? మధ్యాహ్నం నా కొరకు ఏం చేస్తావు? ఈరోజు హాలిడే, నా కొరకు ఏం చేస్తావు? ఈరోజు నీకు చాలా టైం ఉంది, ఈరోజు పెద్దగా పనులేమీ లేవు, ఫ్రీ టైం ఎక్కువ ఉంది, నా కొరకు ఏం చేస్తావు? ఏ ఇల్లు దర్శిస్తావు? ఏ చాప్టర్ చదువుతావు? ఏ ప్రసంగాన్ని సిద్ధపరచుకుంటావు? ఏ ఇల్లు దర్శిస్తావు? ఎవరి విషయమై సత్క్రియ చేయడానికి బయటకు వెళ్తావు? ఫలానా ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించడానికి వెళ్తామని ఏమైనా చేయుటకు ప్రేరేపిస్తున్నాడని. ఇక కథగా చదువుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని ద్వారా ఈ ప్రేరేపణ నీకుందా ప్రియులారా? అట్లయితే నీకు ఆశీర్వాదం స్పిరిచువల్ గా ఉందని అర్థం. కానీ చాలా భోగభాగ్యవంతమైన జీవితం, సొఫిస్టికేటెడ్ లైఫ్, సౌకర్యవంతమైన జీవితం జీవిస్తున్నాం, కానీ ప్రభు కొరకు చిన్నదైనా చేయాలనే ప్రేరేపణ లేకపోతే ఆత్మీయ ఆశీర్వాదం లేదనే ఒప్పుకోవాలి. మనం వినటానికి మాత్రమే వచ్చిన వాళ్ళం కాదు, ఆ విన్న వాక్యం మన హృదయంలో పని చేయాలి. ప్రియులారా, బ్రతికినన్ని ఏళ్ళు బతుకుతామా చెప్పండి? బ్రతికినన్ని ఏళ్ళు బతుకుతామా? బ్రతకలేము, బ్రతకబోము కూడా. గ్యారంటీ లేదు. మరి కొద్ది కాలమే ఉంది, కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువుని సంధించుట కొరకే. మిగిలిన కొద్ది కాలాన్ని కుటుంబానికే వేస్ట్ చేసుకున్నాం. కడిగిందే కడిగి, ఊడ్చిందే ఊడ్చి కదా, తోమిందే తోమి అందంగా అలంకరించుకొని చూసుకుంటా ఉన్నాము మన ఇండ్లను. కానీ ప్రభు కొరకు ఏమైనా చేద్దామా? ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూశారంటే ఎవరు? అబ్రహాము. 12 పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు నేను ఉండబోయేది అక్కడే యుగ యుగములు సదాకాలం. మరి దానికోసం ఏమైనా పట్టుకుపోతున్నామా అక్కడికి? అక్కడ ఏమైనా దాచుకుంటున్నామా? అక్కడ డబ్బులు కానీ, అక్కడ సత్క్రియలు కానీ, అక్కడికి ఆత్మలు ఏమైనా ఎగుమతి చేసుకుంటున్నామా? అది ఆలోచించాలి. ఏదో వినడం మాత్రమే కాదండి గంట సేపు. కానీ నేనేం చేయాలి ప్రభా? తాను ప్రభుని నమ్ముకున్న వెంటనే ఆయన కోరింది ఏంటి చెప్పండి? పౌలు ఏమన్నాడు? నీవు హింసించుతున్న యేసు నేను అన్నాడు కదా. అట్లయితే నేనేం చేయాలా ప్రభా? మనం అంటున్నామా ఈరోజు ఏం చేయాలి ప్రభా? పొద్దున్న లేస్తూనే ఆడవాళ్ళ మనసు ఎక్కడ పోతుంది చెప్పండి? పొద్దున్నే స్టవ్ దగ్గరికి పోతుంది. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ముందే ఆలోచన చేస్తాం కదా. రేపటికి పిండి ఉందా, అదుందా, ఇదా, ప్రిపరేషన్ అన్ని రాత్రే చేసుకుంటాం. కానీ ప్రభా, ఆ పరలోకపు ఇంటికి నేనేమి చేయాలి తండ్రిని కించిత్తైనా మనకు ఆలోచన వస్తుందా? ఒకవేళ పోయిన నాళ్ళు పొట్టు అయిపోయింది, మిగిలిన కొద్ది కాలమైనా ప్రభా నీ కొరకు ఏదైనా ఒకటి చేయాలి. 24 గంటల్లో 1 గంట అయినా నీ కొరకు. సాధారణంగా 24 గంటల్లో దశంభాగం ఎంత అంటారు? 2 చిల్లర అనుకోండి. కనీసం 2 గంటలైనా వద్దులేబ్బా, 1 గంట అయినా ప్రభు కొరకు, ఒక్క పనైనా ప్రభు కొరకు ఏమైనా చేయుటకు యెహోవా అతను ప్రేరేపించుటకు రేపుతున్నాడు. అడగండి ప్రభా నీ కొరకు నేనేం చేయాలి నైనా? సత్క్రియలు చేసిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఆడవారు ఎంతమంది ఉన్నారు, మగవారు ఎంతమంది ఉన్నారు. నీ కొరకు ఒక సత్క్రియ, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ నేను చేసావు, మీరు చేయలేరు, మీరు చేసినవి నేను చేయలేను బతాయించాడు, సెట్టపాటు చేశాడు. నేను చేయాల్సినవి నేనే చేయాలి, నీవు చేయవలసినవి నీవే చేయాలి. నువ్వు చేయకపోతే ఇంకొకరినైనా పెట్టుకుని దేవుడు చేసుకుంటాడు. దేవుని పనులు జరుగుతాయి, కానీ నీ లెక్క నీదే, నా లెక్క నాదే ప్రియుల. అలాగా దేవుడు ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకుంటా. ఇప్పుడు నాకు క్విజ్ అడిగితే చెప్పాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రేరేపించాడు ఆయన్ని? ఆ పేర్లు ఎస్టాయేలు మధ్య
జొర్యాకును ఎషాయేలుకును మధ్యనున్న మహేనదాను అనే రీజన్ అంతట్లో ఆ ప్రాంతం అంతా దేవుని ప్రేరేపణతో ఆయన పరిచేశారు. మీరు మ్యాప్ లోకి వెళ్ళి చూడండి, మహేనదాను ప్రాంతం అంతట్లో. నీ ప్రాంతం ఏంటి? నీకు దేవుడిచ్చిన రీజన్ ఏంటి? ఏ భూభాగంలో నీకు కొలిచి ఇచ్చిన మేర ఏంటి? సేనాదయం పట్టిన వానికి ఏ ప్రాంతం ఇచ్చాడండి? గెరాసేనుల దేశంలో ఎలాంటిది? డెకాపోలి. డెకాపోలి అనగా డెకా అనగా 10 ఊర్లలో పని ఇచ్చాడు. మరి నీ ఊర్లో నీకే పని లేకపోతే మా ఊర్లో వాళ్ళు వచ్చి చేయాల, వీళ్ళు వచ్చి కానీ ఎప్పుడైనా కొత్త స్పీకర్స్ 2-3 రోజులు వచ్చి చేస్తారు అంతే, మిగతా అప్పుడంతా చేస్తారు. ఈ అన్న ఎవరో కన్నా గంజుకుంటా అన్న పేరు వసంతరావుని ఎన్నిసార్లు వాళ్ళ ఊర్లో పెడుతున్నాడు మనం వింటున్నాం కదా. దాని మీద ఆయనకున్న ఆ ప్రాంతం మీద ఆయనకున్న జీల్, ఆయనకున్న ఆసక్తి. మరి మీ పల్లె ఏంటో మీకు ఆసక్తి లేకపోతే, గతంలో మీరు వర్క్ చేశారేమో ఆ ప్రాంతంలో, తిరిగి మనం పట్టించుకోకపోతే చేసేవాళ్ళు ఎవరు? ఆల్రెడీ ఒకసారి కామర్పల్లి మనం పోయాం. కరెక్ట్గా మేము ఇలా పెడితే ఎవరో వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. కానీ మరొకసారి పీర్ల పండుగ కూడా వెళ్ళాలనుకుంటే ఆ రోజు వీలు కాలేదు. కానీ నిన్న సడన్ గా పోదామని అనుకున్నాం. మన ఎక్కడ పోదామని ఆలోచన చేసుకుంటే కమరపల్లి పోదామా, అప్పుడు వద్దన్నారు కదా వాళ్ళు, ఇప్పుడు పోదాం అనుకుంటే ఒక ఇంటిలోకి వెళ్తే ఆశ్చర్యమవుతుంది. ఆయన పేరు సుబ్రహ్మణ్యము. ఆయన వస్తాడని మేము కలగలేదు, మేము వస్తామని ఆయన 2 కుర్చీలు పట్టుకొని వచ్చాడు, దుమ్ము పట్టిన కుర్చీలు. ఎంత ఆసక్తిగా తీసుకొచ్చాడు కదా అని ఆయన పలకరిస్తే ఎంత జ్ఞానయుక్తంగా వింటున్నాడో, ఎంత జ్ఞానయుక్తంగా ఆన్సర్ చెప్తున్నాడో, ఇంత జ్ఞానయుక్తంగా లోబడుతున్నాడు. చదువు లేదు చాలా మందికి, కానీ చాలా స్పందిస్తారనమాట. తొందరగా వాళ్ళలో కార్యం జరుగుతుంది. విన్నప్పుడు చక్కగా విన్నాడు, వెంటనే విధేయత చూపించాడు. ఆయన వాక్యం, దేవుని వాక్యం, నీ వాక్యం నీళ్ళ మీద వేయము, చాలా దినములు అయిన తర్వాత అది నీకు ఒక 100 మందికి చెప్పినా ఒక్క నమ్మకపోతే ఏం ప్రయోజనం? ఒక్కళ్ళు అయినా దేవుని వాక్యం అక్షయ బీజం ప్రవేశించింది, అది ఎదిగి ఫలించడానికి టైం పడుతుంది, స్థిరపరచబడ్డానికి కదా. కనుక ప్రియులారా, దేవుని కొరకు ఏమైనా చేయాలని ఇద్దరిద్దరు మనం వెళ్దాం. ప్రభు అన్నాడు కదా, 12 మంది శిష్యుల్ని మొత్తం 12 మంది ఒకే ఊరికి వెళ్ళమని చెప్పలేదు. ఏమన్నాడు? ఇద్దరిద్దరుగా వెళ్ళండి, ఇద్దరుగా. ఒకవేళ 16వ తేదీ రథసప్తమి అంటే చూడండి, ఎవరెవరికి ఆప్షనల్ హాలిడేస్ ఉందో నాకు తెలియదు. ఇద్దరిద్దరు ఒక ఊరికి వెళ్దాం అంటే ఒకరే ఒక గ్రామాన్ని కవర్ చేయలేం. మనం వెళ్ళినా 2-3 ఇళ్ళే మనం చూసాం. నిన్న చాలా మంది మన చర్చికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు పెద్ద నయ్యమి వాళ్ళ భర్తనే ప్రభుని నమ్ముకోలేదని నాకైతే తెలియదు. వాళ్ళు అలాంటి వాళ్ళని ఇండివిజువల్ గా మనం మాట్లాడితే కార్యం జరుగుతుంది. ఇండివిజువల్ అటెన్షన్ మనము పే చేయడానికి, వారు కూడా వినడానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఆయన పొద్దున వాక్యం చెప్పారు కదా, లక్ష్మీరెడ్డి గారు పోతే అసలు ఫస్ట్ వాళ్ళ కోడలు మా ముఖం వైపు చూడలేదు, అసలు ఆమె చూడ్డానికే ఇష్టపడలేదు. ఏంటి వీళ్ళ మతమంతా రుద్దుతారు అనుకుందో ఏమో తెలియదు. ఆయన పాపం మర్యాదగా కూర్చోబెట్టాడు, చేశాడు. నేర కాఫీ చేయడానికి వెళ్ళింది, కానీ మేము కాఫీ తాగితే ఏం ప్రయోజనం, మేము వచ్చిన పని ఏంటి అమ్మాయికి చెప్పాలి కదా అని. మరి ఆమెకు చెప్పడానికి వచ్చింటే ఇట్లే వాళ్ళలో పడేటట్టు లేదు అనిపించి చుట్టూ చూస్తే వ్యాపారం పెట్టుకుంది అమ్మాయి. ఏంటి చీరల వ్యాపారం. ఇట్లా కాదు, ఈ అమ్మాయిని చీరలోకి దించితే కానీ ఏం లాభం ఉన్నట్లేదు అనుకుని, నీ ఎక్కడ రేంజ్ నుంచి ఎక్కడ ఉన్నాయమ్మా నన్ను 150 నుంచి 2500 వరకు ఉందని, అది ఎట్లున్నాయో చూపించమని అడిగాం. అట్లా ఇట్లా మాటలు దింపేస్తే కూర్చునిందంటే కింద. మీరు చూడండి దానిలో వీడియోలో కూడా కూర్చుంది, నవ్వుతూ మాట్లాడుతుంది. కారణం ఏంటి? అవి ఇంట్రెస్ట్ అంటే దేనిలో ఉంది? వ్యాపారంలోనే ఉంది. పోయినా మన డబ్బులు పోయినా పర్వాలేదు, వ్యాపారం చేసైనా ఆత్మకు వాక్యం చెప్పాలని ఒకేసారిగా ఎవరు జవాబు చెప్పరు. కానీ వినడానికైనా ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టింది అమ్మాయి, వినగలిగింది. కనుక ఇలాగా ఒకసారి మాత్రమే కాదు, అనేక సార్లు మనం వినాలి. మనం ఎన్నిసార్లు వింటే గుణపడ్డాం మనం. కనుక అందరూ వెళ్ళండి అమ్మా, అందరూ వెళ్ళి నీవెన్ని సంపాదించావని దేవుడు అడుగుతాడు, అంతే కదా. నీవెన్ని.
మనం కూడా ఇద్దరిద్దరు మగవాళ్ళే ఇద్దరిద్దరు వెళ్ళమన్నప్పుడు ఆడవాళ్ళు ఇద్దరు తప్పకుండా వెళ్ళాల్సిందే, ఇద్దరు కాకపోతే ముగ్గురు మనం వెళ్ళి సేవ చేస్తే ఏదైనా చేయాలని దేవుడు మనం కోరుతున్నాడు కాబట్టి అలాగ మనం వెళ్దాం. సరే, అలాగ వెళ్తూ ఉండగా నెక్స్ట్ 14వ అధ్యాయంలో దేని కొరకైనా ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు ఆయనకి? తిమ్నాతు భూభాగంలోనికి వెళ్ళమని చెప్పాడు. ఎందుకు తిమ్నాతు భూభాగంలోనికి? దేవుని ప్రేరేపణే. పోతే ఆ రోజు నన్ను పెళ్లి భార్య కనిపిస్తుందని ఆయనకేం తెలియదు, కానీ అక్కడ ఒక ఆమెను చూస్తూనే ఆయనకి ఇష్టం అనిపించింది. ఇంటికి వచ్చి అమ్మ నాన్నతో చెప్పాడు. కానీ ఈ కాలం పిల్లల మాదిరి అక్కడికే వెళ్ళి ముందే పెళ్లి చేసుకొని మాత్రమే రాలేదు. మన పిల్లలకి ఇదే బాగానే మీరు ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పండి, నాన్న వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పాడు, మీకు కూడా ఎవరైనా ఇష్టమైతే మాకు చెప్పండి అనండి. ఇష్టపడొద్దని చెప్పొద్దండి, ఇష్టపడతారు వాళ్ళు కదా. ఇష్టమైతే ఎవరికి చెప్పాలి నాన్న? మాకే. సిగ్గుపడొద్దు, మేమేమి కొట్టము తిట్టము, మంచి చెడ్డ అనేది మేము నీకు చెప్తాము అని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. లేకపోతే లోపలే ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు చెడుదారులు. ఎవరు కౌన్సిలింగ్ తీసుకుంటారు? వాళ్ళ ఫ్రెండ్స్ కదా, చెడు స్నేహితుల విషయాలు వాళ్ళు పట్టించుకుంటారు. కనుక వెంటనే తల్లిదండ్రులకు చెప్పారు కాబట్టి మీరు కూడా చెప్పాలని చెప్పాలి. వాళ్ళ అమ్మ నాన్న వేయవలసిన క్వశ్చన్ వేశారు. మీ తల్లిదండ్రుల్లో కానీ మీ సౌజన్యంలో కానీ పిల్లలే లేరనుకొని ఫిలిస్తీన్ల అమ్మాయిని, సున్నతి లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు అడుగుతున్నావు అంటే దేవుడు ఇక్కడ ఏమని రాశాడు చూడండి. ఆయన ఏమన్నాడు? నాకు ఇష్టమైంది కనుక తెప్పించండి అన్నాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? అమ్మాయి తెల్లగుందనా, పొడవుగుందనే, ఎవరు సన్న ఏమంటారు సన్నజాజి అంటారు కదా, మళ్ళైనా ఏదో జాజి అంటారు, అట్లని కాదు కదా. దేని బట్టి అంటే కింద ఉంది వాక్యం, ఒక చోటనే చదివితే మనకు అర్థం కాదు. 4వ వచనంలో ఏమని ఉంది? యెహోవా రేపాడు గనుక ఇష్టమైంది. అపీరెన్స్ చూసి ముఖము చూసి ఆయన ఇష్టపడలే, దేవుని ప్రేరేపణ ఉంది గనక. ఈనాడు పెళ్లిళ్ళలో ఎవరి ప్రేరేపణ ఉండాలి? మరి మీ పెళ్లిళ్ళప్పుడు కూడా దేవుని ప్రేరేపణ ఉండిందా? ఎందుకులేనంటే వెనకటి సంగతులు ఎందుకు, అయిపోయిన పెళ్లికి మేలం ఎందుకు ఇప్పుడు అనుకుంటే వస్తుందా అని. కనుక మనము తప్పు చేసినా మన పిల్లలకు ఇది ముందే ఈ పాఠాలు మనం చెప్పవలసిన వారు. ఎందుకంటే అంత ఇంత 103 సంవత్సరాల సంఘం కాబట్టి మన వాళ్ళకి అంత ఇంత వాక్యం తెలియకుండా ఉండనే ఉండదు. అయినా ఎంత విన్నారో ఏమో మనకు కూడా అర్థం కాదు. కనుక ప్రియులారా, దేవుని ప్రేరేపణ ప్రకారమే పెళ్లి చేసుకోవాలని దేవుని చెప్పాలి, వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ప్రభువునందే పెళ్లి చేసుకోవాలని ఉంది కదా. కొరింథీ పత్రికలో ఎవరిలో చేసుకోవాలి? ప్రభువునందే. క్లాస్మేట్ అని, స్కూల్ మేట్ అని, చిన్ననాటి స్నేహితురాలని చేసుకుంటున్నారు, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది కాదు, దేవుని ప్రేరేపణ ఉండాలని మన పిల్లలకు బాగా నూరిపోసి చెప్పాలి. కనుక అలాగూ దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. తల్లిదండ్రులు వెళ్ళి ఆ అమ్మాయి ఆ మాట ప్రకారం దేవుడు చెప్పాడంట ఆ బిడ్డకి అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆయన తీసుకొని వెళ్ళారు. నంబర్ 1, ఆమె పేరు లేదు కాబట్టి అంశాల వారిగా మనం స్టడీ చేస్తే ఈ ప్రసంగాన్ని మనం చచ్చిపోయే పర్యంతం మనం మర్చిపోం. కనుక నంబర్ 1 అంశం ఏంటి? పెళ్లికి ముందే ఎలా ఉంది ఈమె? చూడగా ఇష్టమైన భార్య అని మనం నేర్చుకున్నాం. ఆత్మీయ పాఠానికి వద్దాం. మనం మనల్ని చూసినప్పుడు ప్రభుకి మనం ఇష్టమయ్యామా? 16:20లో మనం చూసుకున్నాము. హెచ్కేల్ గ్రంథం 16:20లో నీవు నీ జనన విధమును 16:4లో నీ జనన విధమును బట్టి నిన్ను చూడగా నీవు పుట్టిన నాడే బయట పారవేయబడి నీ రక్తములో పొర్లుచూ ఉండగా చూచుటకు అసహ్యంగా కనపడ్డావన్నా దేవుడు. కనుక మనమందరం మన పాపంలో పుట్టి పెరిగినప్పుడు దేవునికి అసహ్యంగానే కనబడ్డాము. హృదయంలో ఏదైనా బాగున్నామంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. దానిలో 13 అండి 7:21 13 చెడ్డవన్నీ అని. ప్రకటన గ్రంథంలో కూడా ఇంకా చెడ్డవి ఉన్నాయి. రోమాపత్రిక 2:1 అధ్యాయం చివరిలో కూడా
చెడ్డ పాపాలు అక్కడ ఇక్కడ వ్రాయబడినాయి. ఈ చెడ్డవన్నీ మనుషుల హృదయంలో నుండి బయలువెడలి మనుషుని మరి మరి చెడ్డవారుగా చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. చూడగా ఇష్టమేం కాలేదు మనం దేవునికి. రెండోదిగా ముందుకు వెళ్ళిపోదాం. ఆ అమ్మాయిని చూడ్డానికి వాళ్ళు వెళ్తున్న సమయంలో ఏమైంది, దేవుని ఆత్మ ఎలా ప్రేరేపించాడో. కేవలం సంసోను భార్యను మాత్రమే కాదు కానీ అడపాదడపా సంసోను గురించి కూడా మనం చూడాలి. అలా వెళ్తున్నప్పుడు ద్రాక్ష తోటలు అడ్డం వచ్చాయి. ద్రాక్ష తోటలు అడ్డం వస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ మనం ఏదైనా కానీ అనుకోండి, ఒక జామ తోటే కనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ముసలోళ్ళమే ఏం చేస్తాం? అవి పూర్తిగా రాయిపోయిండవు. ఒకవేళ ఏమంటారు, పచ్చిగా అన్నా ఉంటే గా ఉంటాయి. కానీ పసికందులు పిందెలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కోతుల్లాగా రాళ్ళు వేసి తినేదిలే పెట్టేదిలే. పండ్లు అంటే శోధన అందరు. పైగా సంసోనుకు యవనస్తుడు కాబట్టి ఇంకా ఎక్కువ శోధించబడి ఒకవేళ డిలే చేశాడేమో, ఆ పళ్ళు చూస్తున్నాడేమో కదా. ద్రాక్ష పళ్ళ తోట అది చూస్తుండే. ఇంతలోపు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఏది? ఉబ్బరిస్తున్న సింహం. ఎవరికి గుర్తుది? రెఫరెన్స్ ఏంటి ఇప్పుడు? పేతురు 5:8. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని మిమ్మల్ని మృంగుట కొరకై అపవాది గర్జించే సింహం వల్లే బొబ్బరిస్తూ వస్తాడు. కారణం ఏంటి? ఎందుకు రావాలి చెప్పండి? అవసరం ఏంటి? ఈ అబ్బాయి దేవుడు చెప్పిన పెళ్లి చేసుకొని ఫిలిష్తీయులందరూ చంపాలి ఇప్పుడు అంటే దేవుని సేవకు రెడీ అవుతున్నాడు. దేవుని సేవకు మొదలు పెట్టాడు. ఆదిలోనే అంశపాదం అంటాం కదా. ఆదిలోనే సాతానుడు వచ్చి ఈ బిడ్డను దేవుని సేవ చేయకుండా ఈ రోజు చంపేస్తే ఇంకా పెళ్లి ఉండదు. ఇశ్రాయేలు ఫిలిష్తీ భూభాగానికి వెళ్ళాడు, చంపేది ఉండదు. ఇశ్రాయేల్ని విడిపించేది కూడా బానిసత్వం నుంచి ఉండదు. ప్రియులారా, తన వివాహ జీవితంలోనే మొట్టమొదటిలోనే ఆ బిడ్డను చంపేయాలి. సేవా జీవితంలోని ఆశిస్తున్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు జగత్ రక్షకుడు ఈ లోకానికి వచ్చి పుట్టిన దినాలలోనే యేసు ప్రభువును కూడా ఏం చేయాలనుకున్నాడు సాతానుడు? ఎవరి ద్వారా? హెరోదు ద్వారా. దేవుని బిడ్డలు బ్రతకడము సాతానికి ఇష్టమే ఉండదు. దేవుని బిడ్డలకు వచ్చే ఆటంకాలు ఇంకెవరికి రావు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు భవిష్యత్తులో ఎవరిని ఎక్కువగా వాడుకోవాలని అనుకుంటున్నాడో వాళ్ళకు శైశవ దశలోనే చాలా గండాలు వచ్చేస్తాయి. మనం బ్రతకడం వాడికి ఇష్టమే లేదు. ప్రతి లైఫ్ని మీరు చూడండి, అన్ని చూసుకోవాలంటే మనకు టైం ఉండదు. సరే, అయినా దేవుడు ఎందుకు తన ప్రియ కుమార్ని అంత దూరం హేరోదు కోసం ఐగుప్తుకి ఎందుకు పంపించాలో దేవుడు? అది ఆయనకి ఇష్టమైంది. కొన్నిసార్లు సాతాను అంచనాలు కూడా పాడుతూనే ఉంటాయి, నిర్మోపాటగా జరుగుతూనే ఉంటాయి, నిరాటగా జరుగుతూనే ఉంటాయి. తన ప్రియ కుమారుని, చిన్న కుమారుడు పరాయి దేశాల్లోకి, ఆయన విదేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన అక్కడికి వచ్చే కష్టాల్లో కూడా దేవుడు ఆయన తల్లిదండ్రులకి మరి కృప చూపించాడా లేదో చెప్పండి? అక్కడ పోయి ఏం తినాలా, ఏం తాగాల? పరాయి ఊర్లో బంధువులా ఎవరైనా ఎలా తాగారు, ఎలా తిన్నారు? ఏం పనికొచ్చే? ఒకరవ ఆలోచన చేయండి. ఆ ముగ్గురు బంగారు సాంబ్రాణి గోళం ఆయనకు సమర్పించిన ఆ బంగారం అంతా ఎక్కడ వాడుకున్నారు వాళ్ళు? అక్కడే. ప్రతి కష్టానికి వెనకల దేవుని యొక్క కృప తప్పకుండా ఉండే ఉంటుంది. కనుక ప్రియులారా, ఎంత కష్టమో అంత ప్రొవిజన్ కూడా దేవుడు ఇస్తాడు, అంత అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. అందుకే శేష్-బెజ్జర్ అని ఎప్పుడు వింటున్నాం. అదే శేష్-బెజ్జర్ అంటే పేరుకు అర్థం శ్రమలలో సన్ననార వస్త్రాలు కూడా ఇస్తాడంట. శ్రమల్లో బీద వస్త్రాలు కాదంట, సన్ననార వస్త్రములు ఇస్తాడు.
దేవుడి ప్రొవిజన్ కూడా మనకు ఉండనే ఉంటుంది. ఎంత కష్టమో అంత మేలు కూడా దేవుడు మనకు, అంత ఆదరణ కూడా దేవుడు మనకి ఇస్తాడు. సరే, అక్కడ వెళ్తూ ఉండగా బొబ్బరించే సింహం వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? తన చేతిలో ఏమీ లేకపోయాను. 20 ఏళ్ళు న్యాయాధిపతిగా ఆయన ఈ లోకంలో జీవించాడండి. ఆయన చేతిలో ఏదైనా ఆయుధం చూసారా ఇంతకు ముందు మీరు? ఆ తర్వాత కానీ ఒకసారి ఆయుధం ఏముంది? గాడిద, అపిత్ర, గాడిద, దౌడి ఎముక. ఆయనకి ఏమన్నా సైన్యం ఉన్నారా? ఆయన సైన్యం ఎవరు? 300 నక్కలు. మనుషులు కాదు సైన్యం, ఆయన ఆర్మీ. ఎవరు లేరు. మరి 20 ఏళ్ళు ఆయన సాయం చేస్తే ఇశ్రాయేలుకు ఒక్కరు కూడా ఆయన పక్షాన ఉండలేదు. దేవుని సేవలో అన్ని నష్టాలే ఉంటాయి కానీ లాభాలేమీ ఉండవు. ఈ కాలంలో సేవకులు చాలా మంది ఆర్జించుకున్న వాళ్ళు ఉన్నారు, అవునా? వాళ్ళకున్న కార్లు కానీ, వాళ్ళకున్న యొక్క బట్టలు కానీ, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు కానీ సేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్జించుకున్నారు. కానీ పూర్వకాలంలో దేవుని బిడ్డలకు మనం చూస్తే వాళ్ళకి ఏమి కూడా, పాస్ గారు ఈ చెరువు నీళ్ళు తాగారని మనం వింటాం. చింతాకు వాళ్ళు ఆకులు తిన్నారని, దేవుని చేతుల్లో ప్లేట్ కూడా లేదంట. ఏమి? రాగి సంగటి చేతుల్లో పెట్టుకొని వాళ్ళు తిన్నారని. ఆ తెల్లటి ముఖము కలిగిన ఆ కెనేడియన్ కదా ఎవరైనా, మన ఫాక్స్ గారు ఆ సంగటి ఆ కారం తినేటప్పుడు ముఖమంతా ఎర్రగా అయిపోయేదంట. ఎంత కష్టకాలంలో వారు సేవ చేశారో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, సేవలో ఏ ఆదా ఉండదు. నిజమైన దేవుని పిల్లలు ఆయన కొరకు కష్టపడి చేసే వాళ్ళకి ఏముండదు. ఒకవేళ దేవుడు ఇస్తే అది వేరే సంగతి, కానీ అదే పనిగా ఆర్జించుకున్న వాళ్ళు ఎంతో మంది, దాని ద్వారా సుఖపడుతున్న వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. ఇంకా ఇక్కడ అన్నాడు ఆయన, మా ఆస్తిని సంపాదించుకుంటకేమి ఇక్కడికి వచ్చిద్రా అని తన భార్యను అన్నారు ఫిలిస్తీయులు. ఆమె ఆ రీడిలు చెప్పలేకపోయినప్పుడు, 3వ రోజైనా చెప్పలేకపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు ఫిలిస్తీయులు? మా ఆస్తిని సంపాదించుకోవడానికి వచ్చారా? 60 దుస్తుల బట్టలు ఇవ్వాలి కదా మేము మీకు, కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. నువ్వు సతాయించి నీ భర్తను అడిగి తెలుసుకో, లేకపోతే మా ఆస్తి మీకు వస్తుంది అని. కనుక సేవలో ఆస్తులు ఉండవు. గ్యారంటీ ఉందా దేవుడు? యేసు ప్రభు ఈ లోకంలో ఏం సంపాదించుకున్నాడండి? ఏం సంపాదించుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఏది? సంఘాన్ని మాత్రమే. కానీ నన్ను సంపాదించుకున్నాడు అని ఏ సంపాదన ఆయనకి ఈ లోకం లేదు. రక్తం పంచిపోయాడా? అందం పంచిపోయాడా? స్వరూపం సొగసు పంచాడా? కదా. తన బట్టలు పంచుకొని పోయాడా? అందరు పంచుకున్నారు కదా. తన మహిమ విడిచిపెట్టాడు. మహిమను విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, సింహాసనాలను విడిచిపెట్టాడు, అక్కడిది విడిచిపెట్టాడు. ఇక్కడ కూడా ఏమి సంపాదన? నీవు నేనే ఆయనకు సంపాదన. నేనే ఆయన స్వాస్థ్యం. ఆయన సంపాద్యం మనమే, ఆయన ఆస్తి మనమే. పౌలు కూడా ఏమన్నాడు? ఏమైనా సంపాదించుకున్నాడా? సమస్తమును క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నాడు, పెంటగా. ఫిలిప్పీలతో ఏమన్నాడు? నా ఆనందమును నా అతిశయ కిరీటం మీరే. ఫిలిప్పీలతోనా వీళ్ళతోనా? తెస్సలోనికలతో కదా. నా అతిశయ కిరీటం మర్చిపోయాను. తెస్సలోనికలే. ఆనందమును అతిశయ కిరీటమైన వాళ్ళ కనుక సంఘాలే వాళ్ళకి అతిశయం, సంఘాలే వాళ్ళకి కిరీటం. ఏనాడు నా కిరీటం ఆత్మీయమైన కిరీటం ఏంటి? ఈ లోకంలో ధనము శాశ్వతమా? ఈ లోకంలో కిరీటములు శాశ్వతమా? ఇంతవరకే. అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విడిచిపెట్టిపోయాడా? ఉన్న ఫలంగా వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే విడిచిపెడతాం. ఎట్లు వచ్చితిమో ఈ లోకమునకు అట్లే వెళ్ళవలయన్ మంటికి పాట పాడుకుంటున్నాం వాస్తవం. కానీ పరలోకానికి మనం మోసుకొని పోయేది ఏమి సంపాదించుకోలేదు, చేతిలో ఏమీ లేదు ఆయనకి. కానీ దేవుని ఆత్మ బలముగా మీదకి ప్రవేశించడం వలన దాన్ని ఎలా చంపాడంట?
మేక పిల్లను చంపినట్టుగా ఆ యొక్క సింహమును చంపేశాడు. మేక పిల్లను చంపడం. ఈరోజు అనేకమైన మేకల్ని వధించి ఉంటారు కదా, పొద్దున్న సండే స్పెషల్. సాధనాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి. కానీ ఆనాడు ఆ యొక్క మృగాన్ని చంపడానికి ఏ కత్తి అవసరం లేకుండా దేవుని ఆత్మ ద్వారా. అందుకే ప్రభు అన్నాడు, నిజంగా మనము చాలా బలహీనమే. మనం ఒక పాట పాడుకుంటాం కదా, బలము లేని వారమయ్యను బలమందవచ్చు కలిమి మీర కట్టవాకున. 2-3 రోజుల నుంచి సంపూర్ణంగా నాకు నిద్ర లేదు, చాలా టైర్డ్గా ఉన్నింది. పొద్దున అక్కడ పోయాం, ప్రెగ్నెంట్ దానికి. ఎంత లేట్ అయిపోయింది కదా, కళ్ళలో నిద్ర వస్తుంది. ఎట్లా పోవాలి ప్రభా కామారపల్లికి? ఒకటే గుర్తు వచ్చింది ఏమిటే, అలసి ఉన్న రీతున్నే ఆయన ఎక్కడికి వెళ్ళాడంట, సుకార్ అనే బావి దగ్గరికి. అదే ధైర్యం, కారులో నిద్ర వస్తా ఉంది అయినా కూడా చెప్తా ఉంటే ఎట్లా పోయిందో అది మనకు తెలియదు. మనకు ప్రియులారు మళ్ళీ రాత్రి కూడా 2 గంటలు 3 గంటలు తప్పితే ఎక్కువ నిద్రపోలేదు. మరి అటువంటి సమయంలో ఎలా ఇస్తున్నాడు దేవుడు ఈ బలాన్ని అంటే, ఆత్మ ద్వారానే. తప్పితే మనలో ఏ బలము లేదు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడదు. వీళ్ళు చాలా మంది నాకు అది బలం, బలహీనత, ఇది నొప్పి అని చెప్పుకుంటున్నారు. కానీ మా అందరికి బలం ఉండి బయటికి వెళ్ళడం లేదు నాన్న. మాకుండే బలహీనతలు చాలా మాకున్నాయి. బలహీనతల్లోనే ప్రభు ఏమిస్తానన్నాడు, బలము పరిపూర్ణం చేస్తానన్న మాట నమ్మాలి మనం. మనకెప్పుడు ఆరోగ్యం రావాలి, మనం ఎప్పుడు బయటికి వెళ్ళాలి. ఇంతే. అట్లా అనుకుంటే కనుక ఇంటికే పరిమితం అవుతాం. జయించాలి మనం. జయించు వానికే ఎన్ని బహుమానాలు. ఎక్కడ 7 సంఘాల గురించి మనము చదువుతాం. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. జయించు వానికి ఇది ఇవ్వబడుతుంది, జయించు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువనే నాతో కూడా నా సింహాసనం మందు బహుమానాలు ఊరికే రావు, కిరీటాలు ఊరికే రావు. కొంచెమైనా కష్టపడకపోతే ఎట్లా? సామెత ఉంది కదా, కష్టే ఫలి అంటాం. సామెతలు దండిగా వచ్చు, చెప్తానే ఉంటాము, కానీ కష్టపడం. చిన్న కష్టం మనం పడితే ఎంతో గొప్ప మేలు మనము మరి పొందుకుంటాం. అలాగూ దాన్ని చంపేసి ఆ కళేబరాన్ని తీసి ఇట్లాగా పడేస్తూనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని చూశాడు. అక్కడ ఇంకో మాట రాయబడింది, మీరు చదువుకునే ఉంటారేమో, జూమ్లో విని ఉంటారు. చూడగా ఇష్టమైన భార్య కదా. ముందేమో చూడగా ఇష్టమైన భార్య, ఇప్పుడు ఆమెతో మాట్లాడగా ఇష్టమైన భార్య అని మనం చదువుకుంటాం. ఇంటికి వెళ్ళి చదవండి. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె యందు ఆయనకు ఇష్టము కలిగింది. ఈరోజు యేసు ప్రభు నీతో నాతో ఏం చేస్తున్నాడు? ఈ పూట మాట్లాడుతున్నాడు. ఎన్నో పూట్ల మాట్లాడాడు. ఆదాము అవ్వలతో ప్రతి చల్లని పూట మాట్లాడుతున్నాడు. ప్రవక్తల ద్వారా నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మనతో హెబ్రీ 1:1 ప్రకారం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మలో కూడా మాట్లాడుతూనే ఆయన మనతో మాట్లాడుతుండగా మనం వింటూ ఉంటే, ఎస్లాడ్, సరే ప్రభా, నువ్వు చెప్పిన ప్రకారం చేస్తాను ప్రభా, ఇక నుంచి అలా ఉంటాను ప్రభా అంటుంటే దేవునికి ఏం కలుగుతుందట? సంతోషం. ఈ అమ్మాయితో ఏం మాట్లాడి ఉంటాడని. పోనీలేండి అని ఎందుకు? మీ పెళ్ళెప్పుడు? మీ పెళ్లి కుమార్తె ఏం మాట్లాడారు? ఉన్నాయా మీకు పెళ్లి చూపులు? ఉండుంటాయిలేండి కదా. ఏం మాట్లాడుంటారు? నీ హాబీ ఏంటి అని అడిగినారా? నీకు వంటలు వస్తాయని మీ ఆయన మిమ్మల్ని అడిగి ఉంటాడా? నాకు రాదంటే, నీకు రాకపోతే నాకు వచ్చు అని చెప్పిన పెళ్లి కుమారులు కూడా ఉంటారు. అవునా? ఇవి పొద్దుపోని మాటలే. రక్షణ పొందుంటేనే ఆ అబ్బాయిని మన ఇంటికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత రక్షణ పొందినామని అడగడం కాదు కదా. రక్షణ పొందిన వాళ్ళే మా ఇంటి పదాలు తొక్కాలి. కానీ రక్షణ లేకపోతే అవసరమే లేదు, అసలు రావాల్సిన పనే లేదు. వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని కాదు. కానీ పిల్లారా, మన పిల్లలు కూడా చెప్తాం, రక్షించబడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ప్రపంచం అంతటా ఉన్నారు. వారిలో ఎవరినో ఒకరిని పెట్టుంటాడా?
ఆదాముకు ఒకరినే పెట్టాడు 14 మందిని. 14 మంది ఏమైనా వచ్చిపోయినారు ఆయనకి? లేరు. ఒక్కరే. ఆ ఒక్క సంబంధం ఏంటో నాకు చూపించి ప్రభా. ఆదాం విషయంలో నువ్వు తప్పు చేయలేదు, నా పెళ్లి విషయంలో కూడా నువ్వు తప్పు చేయవు, నా తల్లిదండ్రులు నేను తప్పు చేస్తాము. దూరపు కొండలు ఎప్పుడు ఎలా ఉంటాయంట? నువ్వుపే పలానా అబ్బాయి మంచోడే అనుకుంటాం, పలానా అమ్మాయి మంచి కోడలే అనుకుంటాం, కానీ దగ్గరకు వస్తేనే కానీ వాళ్ళ స్వరూపాలు వారి బుద్ధులు అర్థం కావు. కనుక ఈ యొక్క హృదయంలో ఉన్న సంగతులు మనకు చెప్పేవాడు దేవుడే. కాబట్టి ప్రార్థనలో కనిపెట్టాలా, ప్రార్థనలో వాక్యములో కనిపెట్టాలా. సంగతులు నిజముగా నిలకడగా తెలుస్తాయి, కానీ అట్ గ్లాన్స్ ఎప్పుడు అర్థం కాదు. ఒక రోజులో ఏమి మనకు అర్థం కావు. కనుక మరి కొంత టైం తీసుకోవాలి, మనం ప్రార్థన చేసి డిసైడ్ చేసుకోవాల్సిన దేవుని నడిపింపు కొరకు మనము అడుక్కోవాలి. సరే, ఏం చెప్పి ఉంటాడు? నేను అనుకుంటున్నాను మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఆచరిస్తావా? మా దేవుడు యెహోవా మా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఆ పూజలు చేయడానికి వీలు లేదు, అంగీకారమా? మాకు 5 బలులు ఉన్నాయి, మాకు మందసం ఉంటుంది, మాకు ధర్మశాస్త్రం ఉంది, ఆ ఆజ్ఞల చొప్పున జీవిస్తామని అన్ని చెప్పి ఉంటాడని నేను అనుకుంటాను. అంతకు మించి ఇంకేం చెప్పి ఉంటాడు? భక్తిపరుడు కదండి, నాసీర్ కదా. కనుక మా ఇంటి పద్ధతులు ఇలా అని చెప్పి ఉంటాడు. సరేనండి, అలా ప్రకారం నడుచుకుంటానని అమ్మాయి చెప్పి ఉంటుంది. కాబట్టే ఆమె అన్నికి ఈయనకి ఏం కలిగి ఉంటుంది? ఇష్టము. ఇష్టము. మన ఇంటికి వచ్చే కోడలు మనకి ఇష్టమైన కోడలా? మన ఇంటికి వచ్చే అల్లుడు మనకి ఇష్టమైన అల్లుడుగా ఉండాలి అంటే ఇలాంటివన్నీ వారి జీవితంలో ఉండాలి కదా ప్రియులారా. నేను ఆ ప్రెగ్నెంట్ వాళ్ళ దానికి ఒక ఆమె వచ్చింది, ఆ కోడల గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పిందో. సుశాంతి వాళ్ళ కూతురు, అమ్మాయికి ఇంకా పిల్లలు లేరు కదా, సుశాంతి కూతురు ఉంది, పెద్దమ్మాయి ప్రియాంక. వాళ్ళ అత్త మామ ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారో, చాలా సంతోషం అనిపించింది. అలాంటి సాక్ష్యం ఎంతమందికి ఉంది మన ఇళ్లలో, మన సంఘాల్లో ఎంతో చాలా ప్రయోజనం. మన సంఘంలో ఉన్న బిడ్డ ఎక్కడో బెంగళూరుకి వెళ్ళింది, ఎంత మంచి సాక్ష్యం తెచ్చుకుంది కదా అని అనిపించింది నాకు. కనుక ప్రియులారా, అలాంటి ప్రార్థనాపూర్వకమైన సంబంధాలు మన ఇళ్ళకు రావాలని మనం కోరుకుందాం. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు 28వ వచనంలో చూడండి, 28 కాదు 15వ వచనం. ఆ పెళ్లిలో ఆయన ఒక విప్పుడు కథ వేశాడు కదా. అదేంటి? తిను దానిలో నుండి బలమైన దానిలో నుండి మాకు తెలిపినట్లు అతన్ని లాలన చేయము. ఏమని నేర్పిస్తున్నారు ఈ అమ్మాయికి? నేర్పించే వాళ్ళు ఎవరండి? నేర్పిస్తున్న వాళ్ళు ఎవరు? పెనిమిటి ఇప్పుడు కదా బాగుంది మాకు తెలిపినట్లు ఫిలిస్తీయులు, థర్డ్ పర్సన్స్. వీళ్ళ కుటుంబ జీవితంలో ప్రాబ్లం వచ్చిందని కారణం ఎవరండి? సంసోను కాదు, సంసోను భార్య. కనుక మన కుటుంబ జీవితంలో కూడా, అందుకే నిన్న బెన్హర్ బాబు చాలా చక్కగా వాక్యం చెప్పించి, నాకు చాలా ఉదాహరణలు అన్ని కూడా ఎంత చక్కగా చెప్పాడు కదా. కొన్నిసార్లు తప్పు తల్లిదండ్రులమైన మనం కూడా చేస్తాం. థర్డ్ పర్సన్స్ అంటే తల్లిదండ్రులు మనం కూడా ఉంటాం, అటువైపు తల్లిదండ్రులు కూడా థర్డ్ పర్సన్సే. అందుకే గట్టిగా చెప్తుంది దేవుని వాక్యం, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవ్వరు కూడా. చాలాసార్లు చెప్పగా నేను విన్నా, పాప మీ అత్త వాళ్ళు సతాయిస్తే వచ్చేసేయి, నీకు బీఈడి సర్టిఫికెట్ ఉంది, నీవు ఇక్కడికి వచ్చి బతుక్కుందువు. ఎంత తప్పు సలహా ఇస్తున్నారో తల్లిదండ్రులు. కనుక భార్యాభర్తలను విడదీసే వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే. లక్షోపలక్షలు పెట్టి పెళ్లి చేస్తిరి, ఒక్క చిన్న దాని దగ్గర వెంటనే విడదీస్తిరి. నా జ్ఞానమే లేని వరంగా ఉంది. కనుక ప్రియులారా, వీళ్ళు అన్యులు కాబట్టి తప్పుగా నేర్పిస్తున్నారు. లాలన చేయము. లాలన చేయమంటే ఇంగ్లీష్లో ఫ్లాటరింగ్ లిప్స్ అని ఉంది. పొగడితే, కొద్దిమంది భర్తలను ఊరికే పొగుడుతుంటారు, ప్రేమతో పొగడేది కాదు. వాళ్ళ కోరికలు ఏవే నెరవేర్చుకోవడానికి
అవి తెప్పించుకోవడానికి, అవి రప్పించుకోవడానికి, డబ్బులు ఇప్పించుకోవడానికి, వాళ్ళ యొక్క వస్తువులు పొందుకోవడానికి ఏదో అనవసరంగా పొగడుతూ ఉంటారు. ఉట్టికి ఎక్కిస్తారంటారే, మునగ చెట్టు ఎక్కిస్తారంటారే, అలా ఎక్కించి భర్తల ద్వారా వాటిని పొందుకుంటా ఉంటారు. ఇది లాలన అనే మాట ఎక్కడుందో 7వ అధ్యాయంలో ఉంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు చదవండి. అదంతా లాలన చేసే కపట వేశ్య స్త్రీని గురించి వ్రాయబడింది. కనుక క్రైస్తవ భార్యలు ఎవరే కానీ లాలన చేయకూడదు. మన భర్తలను బుట్టలో వేసుకోవాలని, మార్చుకోవాలని, మన యొక్క కట్టడలో వారిని ఉంచుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రభు అన్నాడు ఏమని, పురుషుని మీద అధికారము చేయుటకైనా నేను ఆమెకు సెలవీయను అన్నాడు. ఎక్కడది? తిమోతి పత్రికలో ఉంది, కొరింథీ పత్రికలో కూడా. ఆమె మౌనముతో నేర్చుకోవలసిందే. కానీ ఏం నేర్చుకోవాలా మౌనంతో? 14వ అధ్యాయం అంటే వాక్యం నేర్చుకోవాలి. సంఘంలో మాట్లాడటకు నేను సెలవీయను అని అన్నాడు దేవుడు. మౌనం మౌనం మౌనం. అపరూపక ప్రతిరూపక అవే మాటలు చెప్పాము పెళ్లి కూతురు చేశారు. కనుక మౌనమే మన యొక్క ఆభరణం అని. కనుక ప్రియులాది మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను, అది సైడ్ ట్రాక్ లోకి వెళ్ళినట్టు అవుతుంది. కనుక ప్రియులరా, అలాగూ ఈమె లాలన చేయమని అంటే లాలన చేస్తానే ఉంది. లాలన చేసి నాకు చెప్పవా, దాని భావం నాకు చెప్పవా అని అడుగుతానే ఉంది కదా. అడుగుతా ఉంటే ఆయన ఏం చేస్తాడు చూడండి 16వ వచనంలో. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు. యాంటీగా మాట్లాడడం ఏర్పడతా ఉంది. ఏమని? నన్ను ప్రేమిస్తున్నా ఆయన అంటున్నాడేమో ఐ లవ్ యూ అంటున్నాడేమో పాపం రోజు. ఏమేమంటుంది? నువ్వు నన్ను లవ్ చేయటం లేదే, హేట్ చేస్తూనే ఉన్నావు, ద్వేషిస్తూనే ఉన్నావు అని అంటూనే ఉన్నట్టుగా మనం చూస్తాం. లాస్ట్కి ఏం చేసింది? పాదం మీద పడి 7 రోజులు విందు దినములంట. 7 రోజులు ఏ దినాలు అయిపోయినాయి? ఏడ్చుచునే వచ్చిందనమాట. చూస్తున్నాం. ఏడుపు కొట్టి సంసారంగా మార్చబడి 1 వీక్ డేస్ మాత్రమే వాళ్ళు సంసారం చేశారు. ఆ 7 రోజులు విందులు కాదు. ఏడుస్తూ ఉంటే ఇంకేం విందు చెప్పండి? పస్తే ఉన్నారు వాళ్ళు. కనుక సంతోషం లేదు. మన ద్వారా మన ఇంటికి సంతోషం ఉందా? మన భర్తకు సంతోషంగా ఉందా? భార్య తన దగ్గరకు వచ్చినప్పుడు ఆదాము ఏం చేశాడు చెప్పండి? రాగమా శోకరాగమా? నా ఎముకల్లో ఒక ఎముక కదా, నా మాంసంలో నా ఎముక నాకే దొరికింది, నా మాంసం నాకే వచ్చింది, పరాయిది కాదు. ఒక మృగము రాలే, ఒక పక్షి రాలే, ఒక జలచరము రాలే కదా, వేలు పెట్టించుకొని వెళ్ళిపోయాయి. కానీ తనలో కలిసిపోయి ఇమిడిపోయే భార్య ఆయన దొరికినట్టుగా చూస్తున్నాం. మరి మన భర్తలో ఇమిడిపోయి ఉన్నామా? వేరుగా ఉన్నామా? పోసిన పప్పులు ఉడకడమే లేదా? ఆయన ఇరుకొమ్మంటే మనం బరికొమ్మనా? ఆయన ఉత్తరం అంటే మనం దక్షిణమా? పోసిన పప్పులే ఉడకలేదే అంటారు కదా, అలాంటిగా వేరే వేరే భావాలు ఉన్నాయేమో. ఒక అక్క చెప్పింది నాతో, నేను మీ అంకులు 3 ఏళ్ళైందమ్మా మాట్లాడుకోకుండా అని. బిలీవర్స్ ఎట్లున్నారంటే మీరు అన్నా. 3 ఏళ్ళంట. అంటే పట్టింపులు. ఆయనే మాట్లాడాలా? అట్లాంటి వాళ్ళ మనం ఎవరు లేరేమో. ప్రభు అన్నాడు కోపం వస్తే ఎంతసేపులో సమాధానం పడమన్నాడు దేవుడు. భార్యాభర్తల కోపం వస్తే కొద్దిమందికి ఎన్ని సూర్యులు ఉదయించినా, ఎన్ని సూర్యులు అస్తమించినా కూడా కోపం మాత్రం అస్తమించలేము. అలాగ ప్రియులారా, అన్యోన్యమైన దాంపత్య జీవితం మనలో లేదు అంటే కుటుంబ జీవితంలో ఎక్కడో లోపం ఉంది. ఏదో వేరుగా ఉన్నావు నీవు భర్తకు వేరుగా. ప్రభు అన్నాడు అన్ని విషయంలో మీ యొక్క తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి అని పిల్లలకు అన్నారు. అలాగే భార్యలకు కూడా ఏమన్నాడు? అన్ని విషయంలో మీ భర్తలకు విధేయులే ఉండండి. క్రీస్తు సంఘమునకు విధేయులుగా ఉన్నట్టు
అలాగే భార్య కూడా తన భర్తకు అన్ని విషయంలో లోబడి ఉండాలి. అన్ని చోట్ల ఎక్కడ ఇదే చూపిస్తాము, చాలా కష్టమే అని అనిపిస్తుంది ప్రాక్టికల్ లైఫ్కి వచ్చినప్పుడు. ఒక్కసారన్నా తిరుగుబడండి అని ఒక రిఫరెన్స్ ఉందే ఏమన్నా మీకు వెతికితే ఎక్కడ కనిపిస్తుందా? ఎక్కడా ఉండదు. తిరుగుబడి ఉండాలి అనేదే లేదు ప్రియుల. కానీ మన కుటుంబ జీవితంలో మరి మన కుమార్తెలతో కూడా హెచ్చరిద్దాం, మన కోడలతో హెచ్చరిద్దాం. ఎలా ఉంది మీ కుటుంబ జీవితం? చెక్ చేస్తూ ఉంటారు కొద్దిమంది పిల్లలు. ఓ చెడ్డవాడు ఉన్నాడు బైబిల్లో, భార్యాభర్తలు ఎట్లున్నారో చూద్దామని తండ్రి నేర్పించాడు ఒక కుమార్తెకి ఏమని, అదను చూసి నీ భర్తను ఉరేసి చంపని చెప్పాడు. ఎవరైనా కౌలే మీకాలకి ఏం చెప్పాడు? నీ భర్తను అదను చూసి నువ్వు ఉరేసి చంపన్నాడు. కానీ అమ్మాయి ఏం చేస్తుంది? మీకాలు దావీదును ప్రేమించుట చూసినప్పుడు, ఎక్కడి నుంచి చూశాడే, ఏ కిటికీల నుంచి చూశాడే, దాపరికంగా చూశాడే తెలియదు, వెంటనే భయపడిపోయాడండి. సాతానుడు మన కాపురాలు చూసి భయపడిపోవాల. మనలో తేడాలు ఉన్నట్లయితే కొట్లాటలు బాగానే పెడతాడు కదా. నేనుతో ఉన్నప్పుడు చాలాసార్లు ముసలోళ్ళు ఎక్కువ కొట్లాడుకుంటా ఉంటారు ముసలి ప్రయాణంలో, అవునా? ముసలాడు ఆ మంచం, ముసలామె ఈ మంచం, అవునా? ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు. అట్లా కాదు కదా. ఎప్పుడు అన్యోన్యత మనలో ఉన్నప్పుడు సాతాను చూసి పరిగెత్తి పారిపోయేటట్టు మన కాపురాలు. సరే, అలాగూ ఈ అమ్మాయి నేర్చుకుంది, ఏడుస్తూ ఉంది. ఆయన ఒక మాట, మంచి మాట అన్నాడండి. నేను నా తల్లిదండ్రులకే చెప్పలేదు, నీకు చెప్తానా. పెళ్ళైన కొత్త భార్య దగ్గర ఎవరిని గురించి ఎవరిని గొప్ప చేస్తున్నాడు? మనందరి ఇళ్ళలో అలాగే ఉందా? కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. మన పిల్లలు వాళ్ళ భార్య ఎదుట మనం సిగ్గు తీస్తున్నారా? అమ్మ నాన్నకు గౌరవం ఇస్తున్నారా? అదేందో సామెత చెప్తారు కదా, పెళ్ళామే బెల్లమైంది అని అంటారు కదా. అలా కాకుండా తల్లిదండ్రులు, ఒకవేళ వాళ్ళకి వాక్యం తక్కువే తెలిసి ఉండొచ్చు, బీపీలు ఉండొచ్చు, షుగర్లు ఉండొచ్చు, లేనిపోని విధంగా కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు. ఆయన వయసును బట్టి వారికి మనం గౌరవం ఇచ్చి వారిని ప్రేమించి, ఈనాడు వారిది పెద్దనం కావచ్చు, రేపొద్దున కోడలదే పెద్దనం కావచ్చు, అంతే కదండి. ఈనాడు అత్త పెత్తనం ఉండొచ్చు, రేపొద్దున ఆ ఇంటి కోడలదే అత్త తర్వాత పెత్తనం రావచ్చు, బీరువా తాళాలు తనకే రావచ్చు. కొన్నిసార్లు సంయమనం మనం పాటించినప్పుడు, నిదానం మనం పాటించినప్పుడు, మంచి రోజులు మనకు వస్తాయిలని మనం ఆలోచించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కూడా మంచి స్థితి ఇస్తాడు. కనుక అలాగూ తండ్రిని గణపరిచినట్టుగా, తండ్రిని గణపరిచినట్టుగా మనం చూస్తాం. చివరికి ఆ 7వ రోజున ఏం చేసింది అమ్మాయి? తొందర పెట్టింది కాబట్టి భర్త లీక్ చేశాడు. విషయం ఇదమ్మా, నువ్వు అడిగే ఒకటి చెప్తున్నా, ఆయన చెప్పొద్దు అని చెప్పి ఉంటాడు కదా. కానీ అమ్మాయి ఏం చేసింది? దొంగచాటుగా చెప్పేసింది అనమాట. నా ప్రియులారా, మన గుట్టు, మన సంసారం గుట్టు, భర్తల విషయాలు ఎవ్వరికి మనము చెప్పకూడదు. సామెత ఉంది కదా, వ్యాధి రట్టు సంసారము గుట్టు. లోపాలు లేకుండా ఎవ్వరు పర్ఫెక్షన్ లో ఎవరు లేరు, ఎవరు సంపూర్ణులు కాదు. ప్రియులారా, దేవుడు చెప్పిన పెళ్ళే ఎవరిది? ఆదాము హవ్వలది. దేవుడు చెప్పిన పెళ్ళే, మరి ఎందుకు ఫెయిల్ అయింది? హవ్వలో తప్పుంది. మొదటి దోషం హవ్వదైతే రెండవ ముద్ద ఎవరు? ఆమె చెప్తే మాత్రం వినాలైనా. కాబట్టి తప్పు ఇద్దరిలో ఉంటుంది. ఎవరేమి మనము సంపూర్ణ కాదు. అయినా వీటన్నిటిలో కూడా తప్పులు ఉంటాయి. కానీ వీటన్నిటినీ ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోమని దేవుడు చెప్పాడు. సరే, తర్వాత ఆయన క్షమిస్తాడు, వేరే సంగతి. ఇక్కడ ఏమైంది? భార్య అపనమ్మకస్తురాలైన భార్యగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. భార్య చెప్పినట్టు, ఆయన ఇష్టపడినట్టు, ఆయనకు
2 సార్లు ఇష్టంగా కనిపించింది, 3వసారి పెళ్ళైన తర్వాత ఇష్టం లేని భార్యగా, అంటే అప్పటికి ఆమె నమ్మకం లేని భార్యగా కనిపిస్తుంది. మనం కూడా ప్రభువుకి నమ్మకంగా ఉండాలని నేర్చుకుంటున్నాం. మనం ఒకటి ముఖ్యంగా స్త్రీలు ముఖ్యమైనది క్యారెక్టర్ లో నమ్మకంగా ఉండాలి. వారి పేరే కలిగి మనం జీవించాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఒక రకం, వాళ్ళు లేనప్పుడు ఒక రకం. సామెతలో 7వ అధ్యాయం చూడండి. పురుషుడు ఇంట్లో లేడు అంటే క్యాంప్కి వెళ్ళాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకం ఉంది, ఇంట్లో లేనప్పుడు ఒక రకంగా ఉంది. అది పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. డబ్బులో కూడా మనం నమ్మకంగా ఉండాలి, మన భర్తలకి నమ్మకంగా ఉండాలి. ఇదే మన పక్కన ఒకటి అపార్ట్మెంట్ ఉంది కదా, ఒక ఆమె అప్పుడు మేము అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఆ యొక్క అపార్ట్మెంట్ కి ఒక ఆమె అడిగింది, రిజిస్టర్ భార్య ఆమె, అక్క నేను నా భర్తకు తెలియకుండా 60,000 ఇచ్చాను మా అమ్మకి అనింది. మీ భర్త సొమ్ము ఆయన చెమట చెప్పకుండా ఎందుకు ఇచ్చావమ్మా, తప్పు కదా అన్న. అడిగి ఇస్తే అది వేరే సంగతి కదా. మన భర్త సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి, అబద్ధాలు అడగకూడదు మనం. తర్వాత క్యారెక్టర్ విషయంలో, దాని విషయంలో, వాళ్ళు మనకు అప్పగించిన పని విషయంలో కూడా మన నమ్మకంగా ఉండాలి. వాళ్ళు చెప్పిన పని పగల్లో ఒకసారైనా ఒక పనైనా పురుషులు బయట చెప్పుకోరు కానీ లోపలే బాధపడతారు. అలాగే పరలోక తండ్రి విషయంలో కూడా ఆయన చెప్పిన పని కూడా మనం చేయాలని మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత చివరిలో ఆయన ఒక మాట అన్నాడు, నా దూడతో నేను మిమ్మల్ని దున్నకపోయినాడులా. మీరు నా ఇప్పుడు కథ అంత ప్రసంగం అంతా మీరు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఈ మాట మీరు గుర్తు చేసుకోవాలని మనవి చేస్తున్నా. ఈ దూడ తన భర్తతో కలిసి దున్ని ఉంటే ఆ కాపురం నిలిచేదండి. 7 రోజుల్లో పతనం అయిపోయింది. 7 రోజుల్లో పతనం అయిపోయింది. ఈనాడు చాలా మంది అర్జెంటుగా పెళ్లి చేసుకుంటున్నారు, అర్జెంటుగా విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ దూడ భర్త దూడతో కలిసి దున్నటంలే, ఏకీభావం లేదు, ఏకతలంపు లేదు, ఏక మనసు లేదు. కాబట్టి అందుకే విడిపోయి బయటికి వచ్చేస్తున్నారు దూడ. మన ప్రభు ఆయన మన సావతోటి మరి కాడెద్దుగా ఉండగా, మనం కూడా ఆయనతో జత పనివారుగా ఉంటూ ఉండగా ఆయనతో కలిసి మనం దున్నుతున్నామా? ప్రభు అన్నాడు, నాతో కూడా సమకూర్చిన వాడు నాకు విరోధి, నాతో కూడా సమకూర్స్తే నాకు సహకరించిన వాడని దేవుడు చెప్పాడు. లూకాసు వార్త 12:30లో మనం ఆ మాట చదువుతాం. మరి ప్రభు ఆత్మను సమకూరుస్తుంటే మనం కూడా సమకూర్చే వాళ్ళుగా ఉండాలి కదా. సమకూరుస్తా ఉంటే మనము రానికుండా. కొంతమంది భర్తలు అలా ఉన్నారు కొన్ని సంఘాల్లో, భర్తలు ఆత్మను రాబడుతుంటే భార్యలు ఏం చేస్తారు, కఠినంగా మాట్లాడి వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, సంఖ్య తగ్గుతుంది. అలా కాకుండా ఆయనతో పాటు దున్నేవారుగా మనం ఉండాలి. ఆ భర్త ఒక చోట ఉన్నాడు ఏదైనా తోటలో, భార్య ఎక్కడుంది, ఎక్కడో ఉంది ఆమె. అందుకని శోధించినప్పుడు ఆమె ఒక్కటిగా చిక్కిపోయింది కాబట్టి వెంటనే బోల్తా పడింది. భర్త భార్య ఇద్దరు కూడా శోధనలో పడినట్టుగా చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యంలో మీరు చూడండి, 16వ అధ్యాయంలో అనుకుంటాను కదా, అకుల ప్రిస్కిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, సమఉజ్జీలుగా కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు. అకుల మరి ప్రిస్కిల్లా ఇద్దరు ఆ యవనస్తుని చేర్చుకునే విషయంలో ఇద్దరు చేర్చుకున్నారు. ఎవరు ఆ యవనస్తుడు? అపోల్లోను చేర్చుకున్నారు. విద్వాంసుడైనా చేర్చుకునే విషయంలో ఇద్దరు కలిపి చేర్చుకున్నారు. ఉపదేశించే విషయంలో ఇద్దరు కలిసి ఉపదేశించారు. ఆ బిడ్డకు లెటర్ రాసి పంపించే విషయంలో కూడా కదా, అక్కయ్యకు వెళ్ళదలిచినప్పుడు అక్కడ వాళ్ళకి కమెండేషన్ లెటర్ రాసి ఇచ్చారు. అప్పుడు కూడా సమఉజ్జీగా ఉంది, ఏమి తెలియనాము కాదు, భర్తతో పాటి చక్కగా లేఖనాలు నేర్చుకున్నాడు. ఆయనే విద్వాంసుడైతే అకుల కాదు, అపోలోనే విద్వాంసుడైతే విద్వాంసుకు నేర్పించిన వాళ్ళు ఇంకెంత పెద్ద విద్వాంసు. అంటే స్త్రీగా నేను తక్కువ చదువుకుంటాను అనలేదు కానీ భర్తతో పాటు చాలా చక్కగా లేఖనాలు చదువుకున్నాముగా. వాళ్ళిద్దరు సమఉజ్జీలుగా ఉన్నారు. వారి ఇంటిలో ఏముందంట, పొద్దున అన్న ఏం చెప్పాడు, నేను వాక్యం వినలేదు, బాగాలేదని నేను పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను. వారి ఇంట సంఘం ఉందంట.
మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. చిన్న చిన్న మందలు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. దేవుని వాటి దున్నేవారుగా ఉండాలి. కానీ తెలుగులో ఒక సామెత ఉంది కదా, కాడెద్దులు జోడై చేను బీడైపోయిందంట. సంఘాలు బీడైపోతున్నాయా, ఫలభరితంగా ఉన్నాయా? అలాంటి సంఘాలుగా ఉండడానికి ప్రభు మనకు కృప చూపించిన గాక. రాత్రంతా విన్నారంట రామాయణం. పొద్దుయిన తర్వాత ఏమన్నారంట, రామునికి సీత ఏం కావాలి. వింటున్నాము అని నెరవేరుస్తేనే కదా మన జీవితంలో. ప్రభా నీకు నేను ఏం చేయాలని అడుగుదామా? అడిగి ఆయన పని చేద్దామా? ఆయన దూడగా ఆయన పనే చేయాలి. కానీ మన సొంత పనుల కొరకు దేవుడు మనల్ని సృజించలేదు, రక్షించలేదు. దేవుడి మాటలు మన కొరకు దీవించింది.